ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. నిజంగా 500 రూపాయల నోటు చూద్దామంటేనే నాకు కనబడతలేదోల్లా. ఎందుకు కనబడతది చెప్పుండ్రి. అంతా ఇచ్చుడు తీసుకునుడు అంతా ఫోన్లలోనే నడుస్తున్నదాయే కదా. సరే ఇక పైసల ముచ్చట పక్కకు పెట్టుర్రి కానీ సర్కార్ నౌకరి పనిచేసేటోళ్లకు ఏ పాటు జీతం ఉంటుందోల్లా? 50,000 60,000. సరే ఇక సీనియర్ అనుకుంటే ఎక్కువ 1,00,000 రూపాయలు వేసుకోరాదు. ఇక వచ్చే జీతంలో ఏముంటుంది? లోన్లు పోతుంటాయి, పిల్లల ఫీజులు, ఇట్లా అంటే మధ్యతరగతి అన్నట్టే కదనోళ్ళ. కానీ ఒక మహానుభావుడు ఉన్నాడోళ్ళ, చేసేది సర్కారు కొలువే కానీ ఆయన మాత్రం నోట్లతోని గుట్టలు గుట్టలు కట్టుకున్నాడోళ్ళ. అయ్యో అర్థం కాలేదా? పాండ్రి అట్లట్లా పోయి మనం పరిశాన చేసొద్దాం రాండ్రి. ఓయమ్మనే ఎన్నొద్దులైతున్నదో 500 నోట్ల కట్టలను చూడక. అసలు ఈ నడమ మనం నోట్ల కట్టలనే ఎక్కువ చూస్తలేం కదా, అంతా ఫోన్లలోనే నాయే. కానీ ఇగో ఈ మహానుభావుని ఇంట్లో చూడురులో కట్టలకు కట్టలు గుట్టలు వేర్చినట్టే వేర్చుకున్నాడు. డెకోల మంచం కింద బీరువాలల్లా తనాబీలల్లా ఇగో ఈయన ఇంట్లో ఏడ చెక్కింగ్ చెయ్యి పైసలు నగలెళ్ళినాయోల్లా. అయితే ఈ పాటికే మీకు సినిమా కొంచెం అర్థమై ఉంటుంది. ఈసారి వారు ఒడిశా రాష్ట్రం జల వనరుల శాఖ డైరెక్టరు, సర్కారు నౌకిరి. ఇక ఎంత సర్కారు నౌకిరైనా ఎక్కువ 1,00,000 రూపాయలు జీతం ఉంటుంది కావచ్చు. కానీ వచ్చే జీతానికి సారు వారి బిల్డప్కు అస్సలు కుదురుతలేదట. విజిలెన్స్ ఆఫీసర్లు ఓ మల్క చెక్కింగ్ చేద్దామని ఇంట్లోకి పోయిర్రు. ఆగో ఇట్లా నోట్ల కట్టలు బయట పడ్డాయి. ఇక వీటిని సగబెట్టి ఓ ఇట్లా పేర్చే వరకే తలపానం తోకకొచ్చింది ఆఫీసర్లకు. ఇక వీటిని చేతులతోని లెక్కబెట్టుడు కాని పని అని అర్థమైపోయింది. డైరెక్ట్గా మిషన్లనే పట్టుకొచ్చి లెక్క పెడతాండ్రు. ఖాళీ పైసలే కాదు, 4-5 జాగాలల్లా పెద్ద పెద్ద బంగ్లాలు, భూములు, జాగాలు కూడా ఉన్నాయట సారువారి. ఇక ఎప్పుర్రి ఇన్ని గనం నోట్లు ఇంట్లో పెట్టుకొని ఇంతగనం ఆస్తులు కమాయించిండంటే సారువారు ఎంత సిన్సియర్గా డ్యూటీ చేస్తాడో కదా. కథకున వాడెత్తు సర్కారు నౌకరి అంటే చాలు ఇక లంచాలు తీసుకునేందుకు అన్నట్టే చేస్తారో లగ్గిసుంటోళ్ళు. అన్ని చక్కగున్నా పైసలేంది ఫైలు ముంగిటికి పోనీయరు. ఇగో ఇట్లా కష్టపడి సంపాదించుకున్న మంది సొమ్మును ఒర్రంగా గుంజుకొని ఇగో ఇట్లా దాచిపెట్టుకుంటారు. అయినా ఏం చేసుకుంటారు గిన్ని పైసలు? ఓ దిక్కు సర్కారు జీతాలు ఇయ్యవట్టే. అయినా ఈ లంచాలు ఏంది కావచ్చు? పోయేటప్పుడు ఏమన్నా ముల్లెలు మూటలు కట్టుకొని పోతారా కథ గాని. ఎంత ఎప్పు గింతెపో. అనగనగనగా ఒక అడవి. ఆ అడవిలా ఒక పులి తిరుగుతున్నదోల్లో. అది బాగా ఆకలి మీద ఉన్నది. అప్పుడే దానికి ఒక అడవి పంది కనబడ్డది. నోట్లే ఊరిలు పుట్టినాయి. ఇక దాన్ని పొతం చేసుడే కావాలి అని అనుకున్నది. ఇంకో దిక్కు పులిని చూసి పంది తడుచుకున్నదోల్లో. లాగెత్తురో ఆజాము అని అనుకుంటే ఆడికెళ్ళి ఉరుకుడు పెట్టింది. వెనక పులి ముంగట పంది. పానం కోసం పంది, ఆకలి తీర్చుకునేందుకు పులి. లాస్ట్కు ఏమైందంటే అగజూడురి మీరే ఏమైందో. పులి ఎంబడి పడుతుంటే తప్పించుకునేందుకు పంది ఒకటే ఉరుకుడు. కానీ ముంగటున్న బాయిని చూసుకోలే, లటుక్కుమని అందులో పడ్డది. పులి కూడా గంతేనుల్లా, అది కూడా ఉరుకుకుంటా బాయిలో పడ్డది. 2 జీవాలు ఒక్క జాగా కచ్చినాయి. లెక్కకైతే తినవలసింది పంది కండ్ల ముంగట్నే ఉన్నది. ఇక దాన్ని తినుడే ఉంటది అని అనుకుంటాం కదా. కానీ ఈడ పులి అట్లా చేయలేదోల్లా. బతికుంటే బల్సాకులు తినచ్చని అనుకున్నది కావచ్చు. పందిని చంపుడు తర్వాత ముచ్చట, ముందుగాల పానాలతోని బయటపడుడే కావాలి అని అనుకున్నట్టున్నదుల్లో. బాగా చూడుర్రి, ముంగట పందున్నా దాని మీద కొంచెం కూడా కోపం రాలేదు. ఎట్లెట్లా బాయిలకెళ్ళి బయట పడదామా అన్నట్టే ఆలోచన చేస్తాంది. ఇక ఇటు అడవి పంది కూడా గంతే, దాని బాధ దాంది. ఓ దిక్కు పులున్నది, ఇంకో దిక్కు బాయిల మునుగుతున్నది. ఎట్లయినా జచ్చుడే, ఎప్పుడెప్పుడు సావస్తదా అని ఎదురు చూసే బదులు కమస్కం జరసేపన్న బతుకుందేందుకు కోషిష్ చేయకుంటే నాకు మనుషులకు ఫరకేముంటది అని అనుకున్నది కావచ్చు.
అది కూడా చిన్న ఆశ పెట్టుకొని బాయిలకెళ్ళి బయట పడేటందుకు అగో ఎట్లా తనలాడుతున్నది. ఓ దిక్కు పులి, ఇంకో దిక్కు పంది. అంటే జాతి వైరం పక్కకు పెట్టుకున్నాయి, పానాల కోసము రెండు ఒక్కటైపోయినాయి. అంతల్నే జంగల్ ఆఫీసర్లు వచ్చిర్రు. ఇక ఈ రెండింటిని కాపాడే ఇగురం పెట్టుకున్నారు. అగో ఎట్లా కాపాడుతున్నారో చూడురులో. వారెవ్వా, మొత్తానికి ఇటు పులి అటు అడవి పంది రెండిటి పానాలు దక్కినాయోళ్ళ చూసిండ్రా. అంటే ఎట్లయినా ఓడిపోవుడేనాయే, ఎట్లయినా సచ్చుడేనాయే. గాదాని కోసం ఇప్పుడు కూడా కష్టపడుడెందుకు, ఏం ఫాయిదా అని ఉత్తగానే ఉండొద్దు. లాస్ట్ నిమిషం దాకా మన ప్రయత్నం మాత్రం అస్సలు మానొద్దు అని ఈ నోరు లేని జీవాలే చెప్తున్నాయి కదా. అబ్బా మస్తులు ఉడకపోతుంది కదా నోళ్ళ. జర ఫ్యాన్ 5వ నెంబర్ మీద పెట్టరా, అదే పెద్ద మనిషి. ఇది 5వ నెంబర్ మీదే ఉన్నదా, అయినా కూడా మస్తులు ఉడకపోతుంది. అబ్బా అసలు చలికాలం అయిపోయిందా ఏంది? ఇగో గిట్లనే అనుమానం వస్తున్నది వల్ల నాకైతే. మొన్నటి దాకానేమో షెట్టర్ల మీద షెట్టర్లు, షెద్దర్ల మీద షెద్దర్లు కప్పుకొని వండుకున్నామా. ఇక ఇప్పుడు షెద్దర కప్పుకుంటే మస్తు ఉడకపోసుడు, ఫ్యాన్ లేకుంటే నిద్ర పట్టుడే లేదు. బయట చూస్తేనేమో ఎండాకాలం అన్నట్టే కనబడుతుంది. మరి చలికాలము మా ఇల్నే ఎందుకు పోయింది? సూర్యుడు ఎందుకు తొందర పడుతున్నాడు కావచ్చు. పాండ్రి అరుచుకొని వద్దాం. అబ్బర బిడ్డ, ఏందిది అసలు? ఇది ఎండాకాలమా చలికాలమా? పగటీలి బయట అడుగు పెడితే చాలల్లా సుర్రు 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 అని మండుతుంది. ఇక ఈ చలికాలాన్ని కూడా ఎండాకాలం కబ్జా చేసినట్టే కొడుతున్నది. ఫిబ్రవరి నెల వచ్చిందో లేదో ఖతం, ఈ సూర్యుడు మన మీద ప్రతాపం చూయిస్తూనే ఉన్నాడు. అగో ఎండాకాలం వచ్చిందా ఏంది అని నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయిందో. లెక్కకైతే మార్చి నుంచి మెల్లమెల్లగా ఎండ దంచుడు షాలైతది. కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరిలోనే షురు అయింది కథ. ఇక ఇప్పుడే 34-35 డిగ్రీలు దాటింది. ఇక ఇట్లా ఇంకో 4-5 రోజులు ఉంటదట గంతే. మళ్ళా వారం తర్వాత మళ్ళా చలి పెట్టినట్టు అవుతుందట. ఇక ఫిబ్రవరి నెలాఖరు రాగానే మళ్ళా ఎండాకాలంలో ఉన్నట్టు అనిపిస్తుందట. వాతావరణ శాఖోళ్ళు చెప్తున్నారు ఈ ముచ్చట. ఇక ఇప్పుడే ఇట్లుంటే ఎండాకాలంలో కథ ఇంకెట్లుంటదో వామ్మో, తలుసుకుంటుంటేనే ఇప్పుడే చెమటలత్తాన్నాయి నాకైతే. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. సారీ పాట ఇట్లా కాదల్లా, మార్చి వాడాలి. మీరు ఇని తరించాలి, ఓకేనా? ప్రేమ కోసమై బంగ్లా కట్టనే అయ్యో దొంగోడు, అయ్యయ్యో దొంగోడు. ఏం లేదల్లా, అనగనగా ఒక దొంగోడు, ఇక వానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నది. అసలు ఆ గర్ల్ ఫ్రెండ్ దొరికినందుకు దొంగోడైందా లేకుంటే ఈ దొంగోడే ఆమె మనసు దోసుకున్నాడా మనకు తెలియదు. కానీ వాడు చేసిన ఘనకార్యం ఏందో ఒక్కసారి షార్ట్ కట్లో చూసి తరించుర్రి మీరే. డైరెస్ట్ ముచ్చట్లకే పోదాం. వీడే ఆ దొంగోడు. పేరు పంచాక్షర్ స్వామి అట. మహారాష్ట్రోడు. బెంగళూరులో దొంగతనాలు చేస్తాడట. వీనికో గర్ల్ ఫ్రెండ్ ఉన్నది. ఇక ఆమె సినిమాలలో నటిస్తదట. అంటే దొంగ ప్రేమికుడు అన్నట్టు. ఇక ఆమె కోసం దొంగతనాలు చేసి 3 కోట్ల రూపాయల ఇల్లు కూడా కొనుక్కొని ఆమెకు ఇనాముగా ఇచ్చిండు. ఇక చెప్పుండ్రి వీని కథ. పేరుకు వీడు దొంగోడే గాని ఆమె మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడో చూడురోల్లా. 3 కోట్ల రూపాయల బంగ్లా ఇచ్చిండంటే చిన్న ముచ్చట్నా. అయితే మొన్న బెంగళూరులో గిట్లనే ఒకళ్ళింట్లో దొంగతనం చేసిండు. బంగారము ఎండి ఎత్తుకపోయిండు. పోలీసులు జర గట్టిగానే ఎంకులాడే వరకల్లా వీడు దొరికిండు. ఇక వీడిని ఎంక్వైరీ చేస్తే వీని ఘనకార్యాలన్నీ బయట పెట్టిండుల్లో. గిట్ల సంగతి, దొంగతనాలు చేసే నేను కోట్లు సంపాదించుకున్నా, మందికాడ ఎత్తుకొచ్చిన సొమ్మంతా నా లవర్కే ఖర్చు చేసుకున్నా, ఆమెను మాత్రం ఏడ కూడా తక్కువనే చూసుకోలేదు, నా ప్రేమ అర్థం కాదు మీకు అని ఉల్టా సుద్దులు చెప్పిండట. అసలు దొంగోని యాక్టరమ్మ ప్రేమించుడేందో, ఆమెకు వీడు 3 కోట్ల రూపాయల బంగ్లా రాసిచ్చుడేందో ఏందో ఏమో. పోన్రమ్మ ఈ దొంగ ప్రేమికుని కథ. ఇగో గిట్లున్నది మొత్తానికి. అన్నట్టు కుంభమేళ ముచ్చట చెప్పుకుందామా నల్లా. 144 ఏండ్ల తర్వాత వచ్చిన మహాకుంభమేళ నాయే. కోట్ల మంది ఒక్కటే జాగలకు వచ్చిర్రంటే చిన్న ముచ్చట్నా. దేశం నుంచే కాదులో, వేరే దేశాలకెళ్ళి కూడా జనాలు వచ్చి పుణ్యతానాలు చేస్తాండ్రు. అన్నట్టు మన మోదీ సార్ కూడా కుంభమేళకు పోయిండు.
పాండ్రి మరి మనం కూడా పోయేసొద్దాం. ఆగో వేలు కాదు లచ్చలు కాదు దినాము కోట్ల మంది జనాలు కుంభమేళాకి వస్తున్నారు. ఉష్కె పోస్తే రాలనంత జనం అంటారు చూడు. ఆగో అది ఇదే. ఓ దిక్కు సాధువులు, భక్తులు, పోలీసులు, అసలు ప్రయాగరాజ్ అంతా జనంతోని కిటకిటలాడుతున్నది. ఇక మన మోదీ సారు కూడా ప్రయాగరాజ్కి వచ్చిండల్లా. ఇక బోటు మీద ప్రయాణం గట్టి త్రివేణి సంగమం కాడికి పోయిండు. ఆడ పుణ్యతానం చేసి సూర్య భగవానునికి నమస్కారం పెట్టుకున్నాడు. సంక్రాంతి నాడు షాలైన ఈ మహాకుంభమేళ శివరాత్రి దాకా ఉంటది. రోజులు గడిచినా జనం మాత్రం తగ్గుతలేరు. దినదినానికి పెరుగుతూనే ఉన్నారు. భక్తుల పుణ్యస్నానాలతోని ఈ మహాకుంభమేళ రికార్డు కొట్టింది. ఇవాన్ వల్ల ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లలో చిన్నపాటి షిటుకు పట్టుకు వైరల్ వీడియో ముచ్చట్లు చూద్దాం. ఏ వైరల్ వీడియోలు అని అంటారా? జీవాలు అవి చేసిన ఘనకార్యాలు ఏంటి చూద్దాం. మమ్మల్ని రాండ్రి. ఏ డిషా అయిందా తాత లగ్గం? ఏమే ఏనుగు నీకెందుకే ఇంతగానం బీపీ? ఇప్పుడు చూడు ఏమైందో కథ. పొలంలోనల్లా ఒక ఏనుగు వచ్చింది. మంది మీద పడదామని చూసింది. ఇక జేసీబీ డ్రైవర్ కు గజ్జుమన్నది. మిషని లేపిండు. ఇక ఆ ఏనుగు సప్పుడు చేయక ఉండొచ్చు కదా. ఆ జేసీబీనే తుకడం చేస్తా అనుకుంటా మీదికి వచ్చింది. ఇంకా నయముల్లా కోపం తగ్గినట్టున్నది దానికి. లేకుంటే ఈ కోపం ఆ కోపం తీసినా అంటే కథమే అయిపోవు కథ కదా. ఇది కేరళలో జరిగిందట నువ్వు. ఇప్పుడు ఇంకో ఊరికి పోదాం రాండ్రి. ఈ కాల్వల పెద్ద పాము తిరుగుతున్నదట. చిన్న పాము కనబడితేనే మనం వాడికేరి మాయం అవుతాం. కానీ ఈ పోరడు చూడురులో ఏం చేసిండో. ఓరి నాయనో నువ్వు మనిషివి కాదురా అయ్యా. ఏం గుండెరా నీది? కాలుతోని పట్టిండు, చెయ్యితోని బయటికి గుంజిండు. ఆగో ఇవన్నట్లో ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.